ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో సంఘటనల నుండి ఆసక్తి కలిగించే ఎంపిక చేసిన కొన్ని సంఘటనల యొక్క విశ్లేషణాత్మక సమాహారం ఫోర్ సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా వివిధ దేశాలలో జరిగే పలు కార్యక్రమాలు సంఘటనల నుండి మనకు భారతీయులకు ఆసక్తి కలిగించే 5 అంశాలను ఎంపిక చేసి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ అంశాలు మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ ఈరోజు మనం ఎంపిక చేసుకున్న అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G20 సమావేశాల్లో పాల్గొంటున్నారు 18, 19 తారీఖుల్లో. ఆ G20 సమావేశాల్లో ఏం జరిగింది దాని యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు పిమ్మట న్యూజిలాండ్లో ఇటీవల అక్కడ న్యూజిలాండ్కు సంబంధించిన ఎవరైతే మూల జాతీయులు ఉన్నారో ఆ మూల జాతీయులకు చెందిన ఒక పార్లమెంటు సభ్యురాలు చేసిన నిరసన ప్రదర్శన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ ప్రదర్శనకు కొనసాగింపుగా ఆ న్యూజిలాండ్కు సంబంధించిన మూల జాతీయులందరూ ఒక భారీ ప్రదర్శనను న్యూజిలాండ్లో భారీ ఆందోళనను న్యూజిలాండ్లో చేశారు. దాని యొక్క పూర్వాపరాలు వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు వాళ్ళకి ఆగ్రహం కలిగింది అన్నది మనం తెలుసుకుందాం. తర్వాతి అంశం 2009 తర్వాత అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటిసారి భారత విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. గత సంవత్సరం వరకు చైనా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చైనా విద్యార్థుల కన్నా భారతీయ విద్యార్థులు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో పెరిగిపోయారు. ఎందుకు పెరిగారు ఏంటి తెలుసుకుందాం. ఇక చైనాలో ఈ మధ్యకాలంలో యువత కొన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పబ్బులకు వెళ్ళడం ఎక్కువైందనే వార్తలు వెలువడుతున్నాయి. అకాడమిక్ పబ్ అని పిలువబడే ఈ ప్రదేశాల్లో చైనా యువత తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారనే వార్తలు ఈరోజు వెలువడుతున్నాయి. ఈ అకాడమిక్ పబ్బు ఏం చేస్తోంది, ఎందుకు చైనా యువత ఈ అకాడమిక్ పబ్కు వెళ్తోంది అన్నది తెలుసుకుందాం. చివరి అంశం ఫుట్బాల్ ప్రపంచంలో జరిగే వరల్డ్ కప్ నుండి రష్యాకు అనుమతి నిరాకరిస్తూ ఫుట్బాల్ను నియంత్రించే అంతర్జాతీయ సంస్థలైన ఫీఫా అలానే యూఫాలు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ఎంతవరకు సబబు మనం తెలుసుకుందాం. ఇవి మనం ఈరోజు ఎంపిక చేసిన 5 అంశాలు. ఈ 5 అంశాలు ఒకదానికొకటి వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 5 అంశాలలో మొట్టమొదటి అంశం మనం ఎంపిక చేసుకున్న వాటిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G20 సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ G20 సమావేశాలు పాల్గొనే ముందే ప్రధాని మాట్లాడుతూ తాను ఏదైతే తన ప్రెసిడెన్సీ అంటే భారత్ G20 అధ్యక్షులుగా ఉన్న సమయంలో అజెండాను ప్రపోజ్ చేశానో ఆ అజెండాను బ్రెజిల్ ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు ఈ దిశగానే తాను ఈ G20 సమావేశాల్లో బ్రెజిల్లో జరిగే G20 సమావేశాల్లో కృషి చేస్తానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అటు పిమ్మట అక్కడికి చేరిన తర్వాత ఈ దిశగా నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. G20 సమావేశాల్లో పాల్గొంటూ అందులో జరిగిన మొట్టమొదటి సమావేశంలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పలు యుద్ధాల కారణంగా లేదా ఏర్పడిన అశాంతి కారణంగా
గ్లోబల్ సౌత్లో భాగంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు అటు ఇంధనానికి కానీ ఇటు ఆర్థిక వనరులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వీటిల్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ దిశగా G20 దేశాలు ప్రయత్నించాలని ఆయన కోరుకున్నారు. అంటే దాని అర్థం ఈ అశాంతి తొలగిపోవాలని, తొలగిపోతే ఈ ఈ గ్లోబల్ సౌత్ దేశాలకు కొంత ఊరట లభిస్తుందనేది ప్రధాని ప్రకటన సారాంశం. అదే సందర్భంలో బ్రెజిల్ ఇప్పుడు G20కి అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్ ప్రతిపాదించిన గ్లోబల్ అలయన్స్ టు కాంబాట్ పావర్టీ అండ్ హంగర్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికము మరియు ఆకలిని పారదోలడానికి వీలుగా ఒక అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రధాని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ ప్రధాని మద్దతు ఇతరత్రా దేశాల అగ్రనాయకుల మద్దతుతో నేడు G20 బ్రెజిల్లో జరుగుతున్న G20 సమావేశంలో గ్లోబల్ అలయన్స్ టు కాంబాట్ పావర్టీ అండ్ హంగర్ అన్న ఒక ప్రత్యేక కూటమిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ఆకలి మరియు పేదరికాన్ని పారదోలడానికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ఏమిటి, ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలన్నింటిపై ఈ కూటమి దృష్టి కేంద్రీకరిస్తుంది, వాటిల్ని అమలు చేస్తుంది కూడా. ఇదంతా కూడా నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ఈ గ్లోబల్ సౌత్ అజెండాలో భాగంగానే జరుగుతున్నాయి. ఈ అజెండాలో భాగంగా ఈ అంశాలన్నీ ఈరోజు కూడా చర్చింపబడడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఈ G20 సమావేశాల్లో భారత్ పోషిస్తున్న పాత్ర, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సందేశం. ఇదంతా ఒక ఎత్తు అయితే నరేంద్ర మోడీ ఈ G20 సమావేశాల సందర్భంగా ఎందరో నాయకుల్ని కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్తో సమావేశమయ్యారు, ఇటలీ అధ్యక్షురాలితో ఆయన సమావేశమయ్యారు, పోలాండ్ అధ్యక్షునితో సమావేశమయ్యారు. అలానే ఇతరత్రా పలు దేశాల నేతలు, బ్రెజిల్ అధ్యక్షుడితో ఆయన సమావేశమయ్యారు. వాళ్ళందరితోనూ ఆయన సమావేశమయ్యారు, శిఖరాగ్ర చర్చల్లో పాల్గొని ఆ దేశాలతో సంబంధాలను మరింత ముందుకు ఎలా తీసుకెళ్ళి వెళ్ళాలి అన్నది కూడా ఈ G20 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ పలు సమావేశాలు నిర్వహించి ఒక కీలకమైన ముందడుగు వేశారు. ఇది ప్రధానమంత్రి మోడీ ఈరోజు G20 సమావేశాల సందర్భంగా చేస్తున్న కృషి, అక్కడ జరుగుతున్న వ్యవహారం. ఈ మొత్తం వ్యవహారం ముగిసిన తర్వాత ఈ సమావేశాల అనంతరం ప్రధాని దక్షిణ అమెరికాలోని గయానాకు చేరుకుంటారు. ఆ గయానా పర్యటన వివరాలు మనం రేపు తెలుసుకుందాం. ఇక ఈరోజు మనం ఎంపిక చేసుకున్న రెండవ అంశం ఏదైతే ఉందో అది న్యూజిలాండ్లో అక్కడ మూలజాతీయులైన ప్రజలు చేపట్టిన అతి పెద్ద ఆందోళన కార్యక్రమం. సుమారు 42,000 మంది ప్రజలు న్యూజిలాండ్కు మూలజాతీయులైన వీరు న్యూజిలాండ్ దేశంలో ఎప్పటి నుండో నివసిస్తున్నవారు, ఆ దేశానికి పూర్తిగా స్థానికులు, తెల్లవారిలాగా అక్కడికి వలస వెళ్ళిన వారు కాదు. ఈ ప్రజలు ఈరోజు అతి పెద్ద సంఖ్యలో, ఏ రోజు న్యూజిలాండ్ చరిత్రలో జరగని రీతిలో అత్యంత భారీ సంఖ్యలో 42,000 మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శన తెలియజేశారు. వీరు ఈ నిరసన ప్రదర్శన ఎందుకు తెలియజేశారు అంటే వీళ్ళని మాయోరీ అనే పేరుతో ఈ మూలజాతీయులైన ప్రజల్ని పిలుస్తారు. వీళ్ళు ఈరోజు ఎందుకు నిరసన తెలియజేశారు అనంటే అందుకు కారణం న్యూజిలాండ్ ప్రభుత్వము కొత్తగా తీసుకొని రాదలిచిన ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్ ఈ మయోరీ ప్రజల హక్కులను కొంతమేర తగ్గించే విధంగా ఈ న్యూజిలాండ్ ప్రభుత్వంలో ఉన్న
అల్ట్రా రైట్ పార్టీలు కొన్ని ఈ బిల్లును ప్రతిపాదించాయి. ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లును ప్రతిపాదించాయి. ఈ బిల్లులో ఈ న్యూజిలాండ్కు మూలజాతీయులైన వారి హక్కులను తగ్గించే రీతిలో కొన్ని ప్రతిపాదనలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూనే ఆ మయోరీ జాతికి చెందిన ఒక పార్లమెంటు సభ్యురాలు న్యూజిలాండ్ పార్లమెంట్లో చేసిన సాంప్రదాయ నృత్యం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ సదరు మహిళ ఎంపీ చేసిన ఈ నృత్యం మయోరీ ప్రజలు తమ అసమ్మతి తెలియజేసే సందర్భంలో చేస్తారనే విషయం ఈరోజు ప్రపంచమంతా తెలిసింది. ఆ అసమ్మతి ప్రధానంగా అక్కడ స్థానికులైన తమ హక్కులను హరించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పడానికి ఆమె తెలియజేశారు. అదే అసమ్మతిని ఈరోజు 42,000 మంది ఒక చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. ఈ మూలజాతీయులైన ప్రజలు సుమారు న్యూజిలాండ్ జనాభాలో 20% ఉంటారు. వీళ్ళు ఆ 20% ప్రజల యొక్క హక్కులను హరించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలనేది వీరి డిమాండు అక్కడ ఇప్పటికే నెరవేరింది. ఎందుకంటే ఈ అల్ట్రా రైట్ పార్టీలు ప్రతిపాదించిన ఈ బిల్లుకు మద్దతు దొరకలేదు. ఆ బిల్లును తిరస్కరించడం కూడా జరిగింది. అందుచేత ఈ ఏదేమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం ఆయా దేశాలలో ఉన్న మెజారిటీ ప్రజలు అక్కడ మైనారిటీలుగా మార్చబడిన మూలజాతీయుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది మనకు ఒక ఉదాహరణగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ బిల్లు ఉపసంహరణ జరగబోతోంది. ఈ మయోరీ ప్రజల ఆకాంక్ష కూడా నెరవేరే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ మయోరీ తెగల సమూహం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తదుపరి మనం ఎంచుకున్న అంశం అది అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో 2009వ సంవత్సరం తర్వాత చైనా విద్యార్థుల కన్నా భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగిపోయిందనే విషయం. గత 15 సంవత్సరాలుగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల కన్నా చైనా విద్యార్థులు ఎక్కువగా విద్యను అభ్యసించేవారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఇలాంటి రంగాలలో చైనా విద్యార్థులు ఎక్కువగా ఉండేవారు. వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతీయ విద్యార్థుల సంఖ్య 2024 వచ్చేసరికి ఈరోజు చైనా విద్యార్థుల కన్నా ఎక్కువగా భారతీయ విద్యార్థులు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారనే విషయం ఈరోజు వెల్లడైంది. అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో 11 లక్షల అంతర్జాతీయ విద్యార్థులు ఉంటే, అంతర్జాతీయ విద్యార్థులు అంటే వివిధ దేశాల నుండి వెళ్ళి అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఉంటే, అందులో ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరానికి గాను 3,31,000 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. అంటే సుమారు 30% అంతర్జాతీయ విద్యార్థుల్లో ఈరోజు భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇది చైనాకు సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్య కన్నా గణనీయంగా పెరుగుదల సూచిస్తోంది. ఈరోజు సుమారుగా అంటే ప్రతి ఏటా భారతీయ విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతోంది అని పరిశీలిస్తే ఏటా 25% పెరుగుతూ ఈరోజు భారతీయ విద్యార్థులు చైనా విశ్వవిద్యాలయాల్లో ఎక్కువగా చదువుతున్న విద్యార్థులుగా పేరు గడించారు. అంటే 2009 నుంచి 2024 వరకు పరిశీలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య 300% పెరిగింది. అంటే ట్రిపుల్ అయింది ఆ రోజు 2009 ఉన్నదానికన్నా ఈరోజు. దీనికి గల కారణాలు ఏమిటి అనే విశ్లేషించే పనిలో ఈరోజు అమెరికన్ విశ్వవిద్యాలయాలు నిమగ్నమయ్యాయి. ఎందుకంటే గతంలో అమెరికా ప్రభుత్వాలు ఎన్నో స్కాలర్షిప్పులను, ఎన్నో పథకాలను చైనా విద్యార్థులకు అందజేసేవారు. నెమ్మదిగా అటువంటి పథకాలను, అటువంటి స్కాలర్షిప్పులను ఇవ్వడం అమెరికా ప్రభుత్వం తగ్గించి వేసింది. అది ఒక
కారణం కావచ్చు. అలానే చైనాలో కూడా ఈరోజు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు రావడం, చైనా విద్యార్థులను అమెరికా లాంటి దేశాలకు పంపించడంలో చైనా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించే ప్రయత్నము చేయడం, అమెరికా చైనాల మధ్య నానాటికి పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇలా పలు కారణాల కారణంగా చైనా విద్యార్థుల సంఖ్య అక్కడ తగ్గుతోంది. ఆ అవకాశాలను భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు భారతీయ విద్యార్థులు బయట దేశాలకు వెళ్ళి చదువుకునే దానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆ ఆసక్తి చూపడానికి కారణం అక్కడ మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయనో, లేదా మంచి విద్య లభిస్తుందనో వీరు ఇలా వెళ్ళడానికి ప్రధాన కారణంగా మనకు కనిపిస్తోంది. భారతీయ విద్యార్థులు కూడా ఈరోజు ఆ స్కాలర్షిప్లు కానీ వీటిల్ని కానీ స్వంతం చేసుకుంటూ ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ కారణాలన్నింటితో ఈరోజు అమెరికాలో అత్యధిక శాతం చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులు మొదటి స్థానంలో నిలవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక తదుపరి అంశం మనం తీసుకున్నది అది చైనాకు సంబంధించింది. చైనాలో ఇటీవల కాలంలో సరికొత్త పబ్ కల్చర్ పెరిగిపోతోంది. ఈ సరికొత్త పబ్ కల్చర్ పేరు అకాడమిక్ పబ్ కల్చర్గా నానాటికి గుర్తింపు సాధించబడుతోంది. ఈ అకాడమిక్ పబ్బులకు ఎందుకు ఈ యువతలో ఎక్కువగా ప్రాచుర్యం లభిస్తోంది? ఈ పబ్బు అంటే కేవలం అక్కడికి వెళ్ళి అక్కడ లభించే ఆల్కహాల్ను ఎంజాయ్ చేయడానికి ఉపయోగించే సంగీతంలో డ్యాన్స్ చేయడానికో చైనా యువత వెళ్తోంది అని అంటే మాత్రం అది పొరపాటు. అక్కడ లభించే ఆల్కహాల్ కోసమో లేదా అక్కడ మోగించే మ్యూజిక్లో డ్యాన్సులు చేయడానికో చైనా యువత ఈ పబ్బులకు వెళ్ళడం లేదనే వార్త మనకి కొంత ఆసక్తి కలిగిస్తోంది. చైనా గురించి మనందరికీ తెలుసు. చైనాలో వాక్ స్వాతంత్రం లేదు. అక్కడ ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడానికి లేదు. విమర్శిస్తే మీరు జైళ్ళ పాలవుతారు. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడానికి లేదు. ప్రభుత్వంలో ఉండే పాలనా అధికారులను కానీ పాలనా వ్యవస్థను మీ గురించి మీరు ఏమీ మాట్లాడలేరు, వ్యతిరేకత వ్యక్తం చేయలేరు. అలీబాబా లాంటి సంస్థను స్థాపించిన జాక్ మానే ఒక 2-3 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని విమర్శించిన దానికి ఆయన ఇంటిలో అందరికీ కనిపించకుండా జీవనాన్ని సాగించాల్సిన పరిస్థితి అక్కడ చైనాలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో చైనా యువత స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, స్వేచ్ఛగా తమలోని భావాలను ఇతరులకు వ్యక్తపరచడానికి, స్వేచ్ఛగా ప్రపంచం నలుమూలలా ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ అకాడమిక్ పబ్స్ను వేదికగా వినియోగించుకుంటున్నారు. ఈ అకాడమిక్ పబ్స్లో ఆల్కహాలు ఇటువంటివన్నీ వీళ్ళు తీసుకుంటూనే అక్కడ సంగీతం బదులు ప్రపంచంలోని పలు దేశాల నుండి వచ్చిన చైనా నిపుణుల లెక్చర్లను ఈ విద్యార్థులు వినే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న చైనాకు సంబంధించిన నిపుణులను ఈ వేదికలకు ఆహ్వానించడం, వారు ఆయా ప్రాంతాల స్థితిగతులను, అక్కడ పరిస్థితులను, వాళ్ళ అభిప్రాయాలను అక్కడ ప్రసంగ రూపంలో చెప్తూ ఉంటే ఈ విద్యార్థులు వింటూ తద్వారా ప్రపంచంలో ఏం జరుగుతోంది తెలుసుకోవడమే కాకుండా తమ అభిప్రాయాలను తోటి యువతతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఈరోజు చైనా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అప్పటికే ఈ అకాడమిక్ పబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఉంది. వీటిని ఎలా అరికట్టాలి, వీటిని ఎలా నియంత్రించాలి అని ఈరోజు చైనా ప్రభుత్వం మదనపడుతోంది. కానీ యువత మాత్రం నానాటికి అకాడమిక్ పబ్స్కి వెళ్ళడం చైనా యువతలో వస్తున్న మార్పును మనకి సూచిస్తోంది. చైనా యువత కూడా తాము చెప్పాలనుకునింది ప్రభుత్వం వినాలని భావిస్తున్నట్లే మనకి కనిపిస్తోంది. ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను చెప్పలేని పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవాలని అక్కడ యువత ఆకాంక్షలు ఈరోజు ఈ అకాడమిక్ పబ్స్ రూపంలో చైనా మొత్తం వెలిసినట్లు
వార్తలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని అంశాలు ఈరోజు చైనా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. మనం ఒక 10 రోజుల క్రితం ఒక అంశాన్ని చర్చించుకున్న అంశం ఏంటంటే, వేలాది మంది యువత ఒక్కసారిగా సైకిళ్లపై ఒక నగరానికి చేరుకున్నారు. అంటే ఒక ప్రాచీన నగర సందర్శనకు బయలుదేరి వెళ్ళారు. ఆ యువతను నియంత్రించడానికి చైనా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ వేల మంది యువత సైకిళ్లపై ఒక ప్రాచీన నగర సందర్శనానికి వెళితే చైనా ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడింది అని మనం ఆ రోజు పరిశీలిస్తే, గతంలో తీన్మాన్ స్క్వేర్ వద్ద జరిగిన ఊచకోతకు వెళ్ళిన యువత కూడా వేలాది మంది ఇలానే సైకిళ్ల మీద వెళ్ళడం ఇప్పటికీ ప్రపంచానికి గుర్తుంది, చైనా ప్రభుత్వానికి ఎక్కువగా గుర్తుంది. ఆ సంఘటనను గుర్తుపెట్టుకొని చైనా ప్రభుత్వం ఈరోజు ఆ సైక్లింగ్కి వెళ్ళిన యువతపై తీవ్రమైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటోంది. అలాంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఈ అకాడమిక్ పబ్స్ యొక్క వ్యవహారం ఈరోజు పూర్తి స్థాయిలో చైనాలో చర్చ జరుగుతోంది. ఇలా భావ ప్రకటన స్వేచ్ఛ కావాలని యువత నానాటికి కోరుకోవడం, అందుకు వేదికలు తయారు చేసుకోవడం అనేది చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఏమాత్రం రుచించదు. మరి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ పబ్బుల మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ పబ్బుల్లో ఎక్కువ శాతం యువకులు మాత్రమే వెళ్ళడం చైనా ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. వాళ్ళు ఈ చైనా ప్రభుత్వ కమ్యూనిస్టు భావజాలం నుంచి దూరంగా వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని ఎలా నియంత్రించాలి అనేది ఈరోజు చైనా ప్రభుత్వం పడుతున్న మదన. ఇది మనం ఎంపిక చేసుకున్న 4వ అంశం. ఇక చివరి అంశం అది రష్యాకు సంబంధించింది. రష్యాపై యూరోపియన్ దేశాలు, పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ యుద్ధం రష్యా ప్రారంభించిన కారణంగా ఎన్నో ఆంక్షలను విధించాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించారు, అలానే రష్యాపై వాణిజ్య ఆంక్షలను విధించారు, అలానే రష్యా సంస్థలపై పలు ఇతరత్ర ఆంక్షలను ఈరోజు ఈ పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు విధిస్తున్నాయి. రష్యాకు మద్దతిచ్చే ప్రతి ఒక్కళ్ళపై కూడా ఈరోజు ఈ దేశాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్పై నిన్నగాక మొన్న పలు ఆంక్షలను, అప్పటికే ఇరాన్పై ఎన్నో ఆంక్షలు, డ్రోన్లు సరఫరా చేస్తున్నారన్న నెపంతో యూరోపియన్ దేశాలు, పాశ్చాత్య దేశాలు విధించే, ఇటీవల రష్యాకు మిసైళ్లు సరఫరా చేస్తున్న నెపంతో ఇరాన్ ప్రభుత్వంలోని పలు సంస్థలను, పలు ట్రాన్స్పోర్ట్ సంస్థలను కూడా ఈరోజు నిషేధిస్తూ యూరోపియన్ దేశాలు, పాశ్చాత్య దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో రష్యాకు చెందిన పలు ఇరాన్కు చెందిన పలు లాజిస్టిక్ కంపెనీలకు సంబంధించిన ఓడలు, ఇతరత్ర వాహనాలు ఈరోజు పాశ్చాత్య దేశాల పోర్టులకు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. దీని మీద ఇరాన్ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు రష్యాను ప్రపంచ కప్లో పాల్గొననీయకుండా నిషేధించడం కూడా జరిగింది. అంటే రష్యా రేపు 2026లో జరిగే ప్రపంచ కప్పులో పాల్గొనకుండా ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్, అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్కి సంబంధించిన సంస్థ ఫీఫా, అలానే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన సంస్థ యూఫా, ఈ రెండు కలిసి రష్యాను 2026 ఫుట్బాల్కు సంబంధించిన వరల్డ్ కప్లో పాల్గొననీయకుండా చేశాయి. ఈ నిషేధం ఈరోజు ఏదో కొత్తగా విధించింది కాదు. 2022లోనే రష్యా యొక్క ఈ ఆటల పోటీల్లో పాల్గొనడంపై యూరోపియన్ దేశాలు నిషేధం విధించాయి. ఈరోజు ఏకంగా వరల్డ్ కప్లోనే ఇలాంటి నిషేధాన్ని వాళ్ళు విధించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది ఒక రకంగా ఆటలలో రాజకీయాలను జొప్పించడం అనే విమర్శలు రష్యా గుప్పించింది. ఎందుకంటే ఒలింపిక్స్ లాంటి పోటీలు జరిగే చోట ఇలాంటి రాజకీయాలను గుప్పించడం మంచిది కాదనే
అభిప్రాయం ప్రపంచ దేశాల్లో ఉంది. గతంలో కూడా కొన్ని దేశాలను ఒలింపిక్స్ నుండి బహిష్కరించినప్పుడు ఇలాంటి అభిప్రాయం అందరూ వ్యక్తం చేశారు. ఆ క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అనేది అందరి అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఫీఫా తీసుకున్న ఈ నిర్ణయం రష్యాలోని ఫుట్బాల్ ప్రేమికులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీని కారణంగా రాబోయే 2-3 సంవత్సరాలలో రష్యన్ ఫుట్బాల్ టీము పలు అంతర్జాతీయ వేదికలపై ఆడడానికి అవకాశాన్ని కోల్పోయింది. ఇటువంటి పరిస్థితిని సృష్టించిన ఈ ఫిఫాపై రష్యన్ ఫుట్బాల్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి దీర్ఘకాలిక ప్రభావాన్ని ఫిఫా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈరోజు ఫిఫా చేసింది సరి చేసుకోకపోతే దీని కాన్సిక్వెన్సెస్ తీవ్రంగా ఉంటాయని కూడా రష్యన్ ఫుట్బాల్ ఫెడరేషను, రష్యన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఏది ఏమైనప్పటికీ క్రీడల్లో కూడా ఈరోజు ఈ రాజకీయాలు చొచ్చుకొని రావడం, దేశాల మధ్యలో ఉన్న క్లిష్టమైన సమస్యలను క్రీడల్లో జొప్పించడం అనేది ఒక రకంగా అంత మంచి పరిణామం కాదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఫీఫా, యూఫా తీసుకున్న ఈ నిర్ణయాలు రష్యన్ ఫుట్బాల్ ప్రేమికులనే కాదు, క్రీడాభిమానులకు కూడా కొంత నిరాశ కలిగించే రీతిగా ఉందనే అభిప్రాయం క్రీడా నిపుణులలోనూ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసుకున్న 5 అంశాలు. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ రేపు మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో 4 సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు.